నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ తిరుపతి సార్. ప్రస్తుతం మనతో నూనె బాలరాజు గారు పార్టీగా ఉన్నారు. మేఘా ఆయన వాళ్ళ పేరెంట్స్. అయితే రాష్ట్రపతి గురించి ఆయన హెచ్పిఎస్కి వచ్చిన ఈ సెంటరీ సెలబ్రేషన్స్ గురించి మరిన్ని విషయాలు వాళ్ళు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. అయితే రాష్ట్రపతిని ఇన్వైట్ చేసింది ముందుగా మీరా, మీ పిల్లల ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? అంటే మేము వెకేషన్లో వీళ్ళు ఢిల్లీ వచ్చారు. ఆ సందర్భంలో వారిని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. వారు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కలిసాము. కలిసిన సందర్భంలో ప్రెసిడెంట్ గారు పిల్లలతో మాట్లాడుతూ వీరు స్కూల్ గురించి అడిగారు. అడిగినప్పుడు పెద్ద పాప ఏం చెప్పిందంటే, ఇట్లా మేము ఆ స్కూల్ గురించి మొత్తం చెప్పింది. మీద ఏం చేసిందంటే స్కూల్ గురించి చెప్పింది. మా స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇలా 100+ ఎకర్స్ ల్యాండ్, తర్వాత దాని స్కూల్ యాక్టివిటీస్ అన్ని అడిగినాను. అడిగిన తర్వాత తను చెప్పింది, మా స్కూల్లో అనుకుంటూ విన్నాను 100 years సెలబ్రేషన్స్కి మేము పిలవాలనుకుంటున్నారు, పిలిస్తే మీరు వస్తారా అని అడిగారు. అంటే అప్పుడు నేను చెప్పాను, నాకు తెలియదు, బట్ పిల్లలు చెప్తుంటే నాకు తెలిసింది, తప్పకుండా వాళ్ళ వస్తే తప్పకుండా నేను ట్రై చేస్తా చెప్పింది. తను మా పాప అన్నది, మీరు రావాలి మా స్కూల్ వాళ్ళు పిలిస్తే అని అన్నది. తను కూడా సరే ఓకే చూద్దాం అప్పటికి అన్నారు. తర్వాత అనుకోకుండా స్కూల్ వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు కూడా వివిధ రకాలుగా ట్రై చేస్తున్నారు కలవడానికి. అప్పుడు వివేకానంద సభ గారు మా పార్టీలో ఉన్నారు కదా, వారు నన్ను కోరడం జరిగింది. ఇట్లా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మనం కలుద్దాము, ఇట్లా గుస్తీ నూరియా మన ప్రెసిడెంట్ ని ఇద్దరం వస్తామంటే సరే అని వాళ్ళు లెటర్ పెట్టారు నాకు. ఆ లెటర్ నేను నా సైడ్ నుండి రాష్ట్రపతి గారికి పంపించినప్పుడు వారు టైం ఇచ్చారు. టైం ఇచ్చినప్పుడు మేము ముగ్గురం వెళ్ళి వారితో 1-to-1 కూర్చొని మాట్లాడాం. ప్రెసిడెంట్ గారే గుస్తీ వివరంగా చెప్పారు. వీళ్ళ ఆల్రెడీ మీ స్కూల్ నాకు తెలుసు, వీళ్ళిద్దరు పాపలు కలిసినప్పుడు వాళ్ళిద్దరు కూడా మీ స్కూల్ గురించి చెప్పారు, మేధా గురించి చెప్పారంట. ఆ పాప నాకు అన్ని చెప్పింది మీ స్కూల్ గురించి అని. తర్వాత నెల రోజుల తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వస్తానని. ఆ తర్వాత ఇంకా మీరు చూసారు నిన్న వాళ్ళు రావడము. అందులో భాగంగా మా పిల్లలు కూడా ఆమెని ప్రెసిడెంట్ గారితో కలిపి, స్కూల్ ప్రెసిడెంట్తో కలిసి నూరియా గారితో హానరింగ్ చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఆ స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఇందులో IAS IPS మంత్రుల పిల్లలు చదువుతారు అది అని. నేను ఆ రోజు అనుకున్నాను మా పిల్లల్ని ఇక్కడ చదివించాలని. అదే ఒక పట్టుదలతో నేను ఆ స్కూల్లో వేశాను. ఈరోజు మా పిల్లలు ఆ స్థాయిలో వాళ్ళు కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సో నిన్న మాకు చూసాక మాకు కూడా మమ్మల్ని కూడా గెస్ట్ కింద పిలిచారు. మా మొదటి రోజు మాకు మొదటి సీట్ ఇచ్చి వాళ్ళు హానరింగ్ గా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత రాష్ట్రపతి గారి PS వచ్చి నన్ను పర్సనల్ పిలిచారు, మేడం పిలిచారని. ఆమె కారు ఎక్కుతూ నన్ను నా భార్యని పలకరించి ఎలా ఉన్నారేంటి అడిగి గవర్నర్ గారు చెప్పారు నా గురించి, వీరు పిలిస్తే వచ్చాను నేను అని. అప్పుడు గవర్నర్ కూడా అవునా అని నన్ను తట్టి అడిగారు, ఏమప్పా నాకు నువ్వు చెప్పలేదు విషయం అన్నారు. అంటే ఎందుకు చెప్పాలని నేను ఈవెన్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారిని రావాల్సి ఉండే, రేవంత్ రెడ్డి మనం ఎందుకు చెప్పుకోవడం ఎవరు చెప్పలేదు. అంటే అయ్యాక తెలిస్తే బాగుంటుంది, ముందు మనం చెప్పిన ఎవరికి చెప్పలేదు. మొన్న అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీడియా వాళ్ళకి తెలుసు కనుక నేను కలిసాను. కొందరు అడిగారు నన్ను, అడిగితే అప్పుడు నేను మీడియా అని చెప్పాను, అవును నేను మా పిల్లలు పిలిచాము, దాని ప్రకారంగా వారు సానుకూలంగా స్పందించి వస్తున్నారు, దానికి మాకు చాలా సంతోషం అని నేను వ్యక్తం చేశాను. మేడం, ఇప్పుడు ఇందాక పిల్లలతో మాట్లాడిందని చూస్తే పెద్ద పాప మీద ఏమో IAS అవ్వాలండి, చిన్న పాప ఏమో IPS అంటుంది. అంటే మీరేమో ప్రొఫెషనల్గా లాయర్స్, కానీ వాళ్ళకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీ నుంచి వచ్చిందా లేకపోతే వాళ్ళే అనుకున్నారా? లాయర్స్ కాకుండా IAS IPS అనేది ఒక డిఫరెంట్ జోనర్, అది ఒక రెస్పెక్టబుల్ ఫీల్డ్. దానికి వాళ్ళ ఎందుకు ఆలోచించారు, దానికి మీరేమంటారు? యాక్చువల్గా మ్యారేజ్కి ముందు నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఆపేయాల్సి వచ్చింది. దాని తర్వాత పిల్లలు ఆర్ట్స్ వైపు చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళడం, కానీ ఏప్రిల్లో మేము ఢిల్లీ టూర్లో డెహ్రాడూన్ వెళ్ళాం. డెహ్రాడూన్లో వీళ్ళకి నేనేంటి, సివిల్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఏముంది మొత్తం వివరించాను. IAS అవ్వాలంటే ఎలా అవ్వాలి, సివిల్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చెప్పగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యింది. దేహరాదూన్ అకాడమీకి వెళ్ళాం, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ IAS అకాడమీ మినిస్టర్ గారికి చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ వెళ్ళి చూపించాం వాళ్ళకి. తను అప్పుడు వివరించిందట ఈ అకాడమీలో ఎట్లా చదువుకున్నారు అవన్నీ చూపించాం, లైబ్రరీ, బుక్స్, అక్కడ ఫ్రమ్ ఈవెన్
మనం నడుస్తున్నప్పుడు రౌండ్ ఉంటాయి ఏంటది ఏ ఇయర్ ఎలా ఉంటుంది Okay. అనేసి ఆ హిస్టరీకి సంబంధించి దాని లోపల పొందుపరుచున్నారు మైల్ స్టోన్ మైల్ టైప్. స్టోన్స్ లాగా వాళ్ళు మన డ్రైనేజ్ మూత ఉంటుంది కదా దానిపైన ఒక ఇయర్ రాసి ఉంటుంది. Hmm. ఆ ఇయర్ లో తీయాలి అది. ఓకే. అవన్నీ అడుగు అడుగున వాళ్ళు చూసుకుంటూ వెళ్ళారు. చూసిన తర్వాత వాళ్ళకి తను ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అయింది, ప్లస్ షీఈ్ వెల్ వర్స్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. సో నేను సివిల్ సైన్స్ వెళ్ళలేదు, మనం ఓన్లీ లీగల్ సైడ్ పొలిటికల్ సైడ్. Okay. తను సివిల్ చదివి కనుక తనకు అన్ని సబ్జెక్ట్ అవగాహన ఉంది, పాలిటిక్స్, పాలిటీ ఏంటి, హిస్టరీ ఏంటి అవన్నీ. సో తను ఇప్పుడు మేము అవ్వలేదు, బట్ మా పిల్లలు అవ్వాలి. నేను చెప్పాను కదా, ఆ స్కూల్లో చదవలేదు, మా తండ్రి చూపించాడు. సర్వీస్ మోటివ్ అన్నమాట. Hmm. ఎక్కువ మంది సర్వీస్ చెయ్యాలి అనుకుంటే వీళ్ళు ఐఏఎస్ ద్వారా కాస్త సర్వీస్ ఎక్కువ చేయొచ్చు అని. అయితే ఇప్పుడు పిల్లలకి ప్రెసెంట్ నేను జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను, పిల్లలకి ఏం కరువైంది మేడం? వాళ్ళకి కావాల్సింది ఏంటి జనరల్ గా? అంటే పేరెంట్స్ కి చిల్డ్రన్ కి ఎట్లాంటి అనుబంధం ఉండాలి అని చెప్పేసి ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలండి. ఇప్పుడు భయం అనేది ఒకప్పుడు భయంతో చదువు అన్ని వచ్చేవి, ఇప్పుడు భయంతో కాదు, ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు పిల్లవాడు ఏం కావాలి అనేది ఎక్స్ప్రెస్ చేయగలడు. పిల్లవాడికి భయం అనేది మనం పరిచయం చేస్తామనుకోండి, భయంతో ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదో భయంతో చెప్పలేకపోవచ్చు, నాన్న ఏమంటారో అమ్మ ఏమంటుందో అని. కానీ ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉండాలి. ఎక్కడ కోపడాలో అక్కడ కోపడాలి, మిగతాప్పుడు ఫ్రెండ్లీ నేచర్ తో ఉండాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టంటే ప్రతి అటు పేరెంట్స్ అవ్వచ్చు చిల్డ్రన్స్ అవ్వచ్చు స్కూల్లో ర్యాంక్లను పరిగెడుతుంటారు, అది బట్టి పట్టించి ర్యాంక్స్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. కానీ మీ పిల్లల వరకు చూస్తుంటే అట్లా ఏం లేదు, వాళ్ళు చాలా షైనింగ్ ఉన్నారు, వాళ్ళు అకాడమిక్స్ లో బాగున్నారు, వాళ్ళకు మంచి ఇప్పటి నుంచే చిన్న వయసులోనే మంచి ఐడియాలజీ అనేది ఏర్పడింది. ఇలా ఇట్లాంటి ఐడియాలజీనే మొత్తం లైఫ్ లో అంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్స్ కి, ప్రతి చిన్నపిల్లలకి, ఎదుగుతున్న వాళ్ళకి ఏర్పడాలంటే ఏం చేయాలి? పుస్తకాల పురుగ్గా ఉండాలి, కానీ మరీ పుస్తకాల్లోనే లీనమైపోవాలి అనేది ఉండకూడదు. నేచర్ కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు పుస్తకాలు ఉన్నాడు, కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ర్యాంక్లే ధ్యేయం. కొంతమంది వన్ డే బ్యాటింగ్ టైప్ లో చదువుకొని వెంటనే ఎగ్జామ్ రాస్తుంటారు, వాళ్ళకి 80%, 90% ఓకే, వాళ్ళు హ్యాపీ అన్నమాట. కానీ కొంతమందికి ఏంటంటే ఆ ర్యాంక్లే ధ్యేయం. కానీ ర్యాంక్లే ధ్యేయం ఉండొచ్చు, చదువుకోవాలి, మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకోవాలి, కానీ అట్ ది సేమ్ టైం లైఫ్ లో ఇంకా చాలా కూడా థింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ ర్యాంకుల వెనకాల పడిపోయి కొన్ని కాలేజెస్, కొన్ని స్కూల్స్ నేను చూస్తున్నాను, వాళ్ళకి చదివే, వాడికి ఇంకే ప్రపంచం కనపడదు, వాడికి బయట ఎన్విరాన్మెంట్ తో టచ్చే ఉండదు. అలాంటి ఎన్వైరన్మెంట్ మా పిల్లలకు వద్దు అని చెప్పి నేనేమనుకున్నానంటే పిల్లలు అన్ని ఎంజాయ్ చేయాలి, సోషల్ గ్యాదరింగ్ లో కూడా వీళ్ళు ఉండాలి. మా పెద్దమ్మాయి మొన్న టాంజానియా ట్రిప్, క్లైమేట్ చేంజ్ గురించి సంథింగ్ ఉంటే తను టాంజానియా ట్రిప్ కూడా స్కూల్ తరఫు నుంచి వెళ్ళింది. అంటే అన్నిట్లోనూ పార్టిసిపేషన్ చెయ్యాలి అనుకుంటా నేను. ఏనాడు ఈవెన్ ఇండియా దాటి వెళ్ళలేదు, కానీ మనము చేయంది పిల్లలు చూసుకోవాలి. ఇందాక చిన్నపాప అడుగుతుంటే నేను ఫారెన్ వెళ్తా అని చెప్పేసాను. అంటే తనకు ఏంటంటే ప్రపంచం చుట్టాలని ఇప్పటి నుంచి ఒక ఆశ ఉంది. అలా ప్రపంచం రాష్ట్రపతి గారు అడిగినప్పుడు నువ్వేమవుతావు అంటే మొదట తను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నది. ఆమె షాక్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవునా, ఓ సో నువ్వు ఫ్యూచర్ రాష్ట్రపతి అయితే ఇట్లా అని పిలిచింది. అంటే తను చెప్పింది, అయితే తను ప్రెసిడెంట్ గారు అడిగారు ఫస్ట్ రాష్ట్రపతి ఎవరని అడిగింది, చెప్పింది సెకండ్ మీరన్నది, థర్డ్ నేను అన్నది. అనేసరికి ఆమె కూడా ఒక్కసారిగా ఐఎఫ్ఎస్ అంటది, బట్ ఎందుకనంటే ఆమె అనేది మొత్తం ప్రపంచం తిరగాలి, నేను అన్ని కంట్రీస్ చూడాలి. ఇప్పుడు అంటది మేము హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తా అంటే ఎక్కడికి వెళ్దామంటే ఆఫ్రికా అంటది, ఇంకా సింగపూర్ అంటది. ఎందుకంటే వీ షుడ్ సీ దేర్ నేచర్, వీ షుడ్ సీ వాట్ దే ఆర్ డూయింగ్, వీ షుడ్ సీ హౌ దే ఆర్ లివింగ్ అని. అందుకే ఇప్పుడు అందరు పిల్లలు స్కూల్ నుంచి యూఎస్కి వెళ్ళాలని అన్ని చూసాము, స్కూల్ ట్రిప్ వాళ్ళు అదర్ కంట్రీస్ తీసుకెళ్తున్నారు. తినేం చేసిందంటే ఆఫ్రికా పంపిస్తా అన్నది. నేను ఎప్పుడు ఏదైనా, ఎందుకంటే ఆమె చెప్పాను కదా ఆల్రెడీ ఆమె అన్ని చదివి కనుక తెలుసు, సో ఐ నెవర్ సే నో, ఆఫ్రికా పంపిస్తా అన్నది. సో ఒకరోజు అడిగాను, అందరు యూఎస్ వెళ్తున్నారంట పిల్లలు, నా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు మా పిల్లలు యూఎస్ వెళ్తున్నారు స్కూల్ నుంచి, నువ్వెందుకు ఆఫ్రికా అంటే ఆఫ్రికాలో పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ గురించి, ఫుడ్ గురించి, హౌ దే ఆర్ స్టార్విషింగ్, అది వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ ఇది యుఎస్, డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్ కంట్రీస్ పంపిస్తే మనకి వాళ్ళకు తేడా ఏంటి, మనం ఎంత ఉన్నాము, మనం ఎంత అవ్వాలి. సో ఈ తేడా తెలియాలంటే వాళ్ళు అట్లాంటి ప్లేస్కి వెళ్తేనే బెస్ట్. ప్లస్ అక్కడ ఇప్పుడు డెవలపింగ్ చాలా ఉంది, ప్లస్ వాళ్ళు చేస్తున్న కొంచెం క్లైమేటిక్ కండిషన్స్ అన్ని కూడా వేరే ఉన్నాయి.
సో తను చెప్పింది. సో దెన్ ఐ సెడ్ ఓకే పంపి అని. వెళ్ళొచ్చిన తర్వాత తను షేర్ చేసుకుంది మాతో అక్కడ ఎలా ఉండేది ఏంటి ఇవన్నీ. సో దాంతో తనకు ఒక కొత్త చాప్టర్ తెలిసింది. మన ఇండియా ఎలా ఉంది, వేరే కంట్రీకి మన డిఫరెన్స్ ఏంటి. అదే ఆల్రెడీ యూఎస్ అనుకోండి, మనకన్నా 10-20 సంవత్సరాలు ఫార్వర్డ్లు ఉన్నారు. సో దట్ ఇప్పుడు ఈ స్టేజ్ కాదు మనం తెలుసుకోవాల్సింది, తర్వాత కూడా తెలుసుకోవచ్చు. కానీ నేర్చుకుంటప్పుడు ఓనమాలు నేర్చుకుంటప్పుడు మనం దిద్దిపియాలో లేకుంటే వాళ్ళకు దిద్దట చేయాలి. తన కాన్సెప్ట్ అదే కనుక అలా మేము వాళ్ళకు పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఇప్పుడున్న పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు నేను అవ్వంది పిల్లలు అవ్వాలని కాదు, నేను అవ్వలేదు ఎలా ఉంటుందో చెప్పాను వాళ్ళకి. నేను ఐఏఎస్ అవ్వాలి అని నేను రుద్దట్లేను. వాళ్ళకి చాయిస్, లా చదవాలనుకుంటే లా చదవచ్చు, మెడిసిన్, ఇంజనీరింగ్. ఇప్పుడు నేను చాలా మంది పేరెంట్స్ చూసాను, అయితే మెడిసిన్ అవ్వాలంటారు లేకపోతే ఇంజనీరింగ్, ఈ రెండింటి మీదనే వెనకాలే పడి ఉంటారు. ఐఐటి కోచింగ్ అని చెప్పి 7th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి వాడికి కోచింగ్ పెడుతూనే ఉంటారు. కానీ నేనేమంటానంటే మనం రుద్దద్దు. 10th అయిన తర్వాత వాళ్ళకి ఇంకా కొంచెం బయట పరిస్థితులు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా అనిపించవచ్చు, లేదు మనం ఇంక ఇది అవ్వచ్చేమో, ఇది ఉంటే ఎలా ఉంటుంది అనే ఇది రావచ్చు. ఒకవేళ వాళ్ళు చేంజ్ అవ్వుకొని తర్వాత అది కూడా చేస్తాము అంటే వాళ్ళకి ఏది అనేది మనం ఇప్పుడు 2 ప్రొఫెషన్స్ ఎంచుకున్నారు, దాంట్లో క్లారిటీ మనం ఇవ్వాలి. దేంట్లో పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ చెప్పాలి. వాళ్ళు దాంట్లో ఏది మంచిదో వాళ్ళు డిసైడ్ చేసుకోమని చెప్పాలి. ఇప్పుడు ఒకడికి ఇంజనీరింగ్ ఇష్టం ఉండదు, ఒక పిల్లవాడికి, వీళ్ళు ఏం చేస్తారు, ఇంజనీరింగే చదువు, మన వాళ్ళందరూ ఇంజనీర్స్ అయ్యారు, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అంటారు. ఇష్టం లేని దాంట్లో మనం ఆ పిల్లాడిని ఫోర్స్ చేయడం వల్ల వాడి జీవితాంతం అయిష్టంగానే పనిచేస్తూ ఉంటాడు. ఇష్టం అనేది ఉండదు, వాడు ఏ పని చేసినా అయిష్టంగానే చేస్తూ ఉంటాడు. అలా లేదు, అలా లేకుండా ఇప్పుడు పిల్లలకి వాళ్ళ ఇష్టం ఏముందో దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ మనం చెప్పి వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టాలి. ఆ తర్వాత మేము ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మేము పిల్లలకి ఇది మొన్న నేను ఇంట్లో మూవీ చూపించాను, అది కొంచెం భయంకరంగా ఉంది, చిన్న పాప భయపడుతుంది అని చూపించాను. చూపించిన తర్వాత రియల్ లైఫ్ కి ఒకే లెటర్ తేడా, REAL అది రియల్, REEL రీల్, అది మేము చెప్తాం వాళ్ళకి, మేము చూసినాం. ఆ తర్వాత చెప్తాను పాజ్ చేసి మూవీని, ఇప్పుడు ఏం జరుగుతుందో అడతాం అనుకోండి, వాళ్ళు చెప్తారు ఇది జరుగుతుందని. అంటే మూవీ అతను మనం ఫూల్ చేస్తున్నాడు, మనం ఫూల్ అవుతున్నాం, జస్ట్ ఫర్ టైం పాస్ మూవింగ్, చూస్తుంది మూవీ టైం పాస్ కే, అంతేగాని అది రియల్ కాదు. బట్ ఏంటంటే దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్, వీ షుడ్ లెర్న్ దట్. యు సీ ది మెసేజ్, నాట్ ది మూవీ ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ 3 hours, ఇట్ ఈస్ నాట్ అ లైఫ్. అట్లా మేము వాళ్ళకు ఎంకరేజ్ చేస్తాం. అంతేగా ఇంతవరకు మా పిల్లల్ని ఎప్పుడు మేము కొట్టలేదు, నెవర్, ఎప్పుడు కొట్టింది ఇంత మేము, ఒక్క దెబ్బ వాళ్ళు ఇంత. చిన్నప్పుడు ఏమో మా చిన్నబాబు వస్తుంది కొట్టుంటే, అసలు ఇంతవరకు ఎప్పుడు మా పిల్లలు మేము కొట్టిందే లేదు. వాళ్ళు అట్లాంటి పనులు కూడా చేయరు. అంటే యాక్చువల్ గా చెప్పాలండి, ఇప్పుడు పిల్లాడు ఇది కావాలి అంటాడు, ఆకలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి. మనం ఏం చేస్తాం, వెంటనే అది తీసుకొచ్చి ఇచ్చేసే 1 day హాఫ్ డే కాస్త మనం చూసాం అనుకోండి, వాళ్ళకి ఆకలి అనేది ఎలా ఉంటుందో తెలియాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ బయట మనం ఏమంటే ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ లో మనం పెంచుతున్నాం, ఎంత ప్రొటెక్టివ్ మనం పెంచుతున్నామో బయట వీళ్ళెళ్ళి బతకలేరు. కాబట్టి ఫ్రీడమ్ గా వదలాలి, వెనుకలుండి మనం చూస్తూ ఉండాలి. త్రినేత్ర ఫౌండేషన్ అని మేము స్థాపించాము. ఆ త్రినేత్ర ఫౌండేషన్ దేనికంటే, ఇప్పుడు మేము చేసే సర్వీస్ పొలిటికల్ అనేది ఒక పార్ట్, మనకు ఒక నిచ్చెన లాంటిది. ఇట్లాంటి దాంట్లోంచి వచ్చే మనకు ఛానల్ ఉందో అది ఈ సంస్థ ద్వారా చేయాలని మేము స్థాపించాం. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఒక దివాళీ కోవిడ్ టైంలో ఆల్రెడీ మేము ఎవ్రీడే 2-3,000 పీపుల్ కి ఫుడ్ పెట్టడము, అప్పటి నుంచి వీళ్ళకి యాక్టివేట్ చేసాం. బై గాడ్ గ్రేస్ కోవిడ్ మా ఇంట్లో ఎవరికి రాలేదు. మేము 2,000 మంది కలిసాము, 2,000 మందిని కలిసి డైలీ ఫుడ్ పంచాము. నేను ఇద్దరం వెళ్ళి లేడీస్ కి కావాల్సిన సామాగ్రి, శానిటరీ నాప్కిన్ ఇవన్నీ కూడా తను ఒక ఐడియా ఇచ్చింది. ఆ టైంలో మెడికల్ షాపులు లేక జనాలు బయట రాక ఎలా ఉంటది ఏంటది తనకు ఒక అనిపించింది, ఇట్లా లేడీస్ ప్రాబ్లం ఎలా ఉంటది. సో అప్పుడు కూడా మేము అప్పటి నుంచి అంటే ఆ కోవిడ్ టైంలో ఏదైతే మేము చేసామో, ఆ తర్వాత ఇది ఇలా చేస్తే కాదు, దీనికి కూడా ఒక పేరు ఉండాలని ఎవరో పెద్దవాళ్ళు అన్నారు. మీరు చేస్తుంది బాగానే ఉంది, బట్ దీనివల్ల రికగ్నిషన్ ఎట్లా వస్తుంది అని. రికగ్నిషన్ మేము ఎప్పుడు చేయలేదు, ఏనాడు మేము టీం ముందు దేని ముందు అవసరం లేదు. ఒక పెద్ద ఎత్తున చెయ్యాలి అని చెప్పి మేము స్టార్ట్ చేసాము. అది ఇప్పుడు చిన్నగా చేస్తున్నాము, పిల్లలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే ఆ అందపాట ఒక అందరిది ఇక్కడ సంస్థ ఉంది, దానికి వెళ్ళి పిల్లలు చూపించాం. అంటే ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటది, ఇవన్నీ వాళ్ళకి తెలియాలని ఇప్పటి నుంచి మేము ఆ సంస్థ
ఒకటి పెట్టాము. ఉమ్. అంటే రేపు వాళ్ళు దీన్ని రన్ చేయాలి, వాళ్ళకు కూడా సోషల్ సర్వీస్ ఏంటి తెలియాలి అని దాన్ని కొంచెం మేము దాన్ని కూడా ఒక ప్లాన్ చేసి పెట్టామంట. ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా చదువు చెప్పడం గానీ అలా కొంచెం కొంచెం మా పెద్ద involve పాప మన చేస్తున్నాం. దీంతో అంటుంది, అయితే నేను పని చేస్తాను, ఏదన్నా స్కూల్స్ కి వెళ్ళేసి నేను ఇంగ్లీష్ చెప్తాను, నాకున్న సబ్జెక్ట్స్ మ్యాథ్స్ చెప్తాను, తన అలా- క్లాస్ తీసుకుంటాను. అలా సో హాలిడేస్ నా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ స్కూల్స్ కొన్ని డిజేబుల్ స్కూల్స్ ఇలాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంతగా విద్య ఇది లేదు తెలంగాణ, వేరే స్టేట్ లో ఐ కాంట్ కంపేర్. బట్ అలాంటి వాళ్ళకి కూడా మనం టైం తీసుకొని ఇప్పుడు ఈ కాన్వెంట్ స్కూల్లో వీళ్ళకు కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్తుంటారు. ఉమ్. మనకు వచ్చిన దాంట్లో పంచడం తప్పులేదు, ఉమ్. విద్య అనేది పంచాలి. ఉమ్. సో అదే మేము నేర్పిస్తాం. సో ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదువుతూ 7th క్లాస్ లో ట్యూషన్ చెప్పాను, 5th చదువుతూ 5th ట్యూషన్ చెప్పాను. సో నా పిల్లలు ఏం చెప్తానంటే నీకు వచ్చింది నలుగురు పంచు, డోంట్ కీప్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్ బాక్స్, లెట్ us స్ప్రెడ్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు అదర్స్, దెన్ ఓన్లీ యూ విల్ గ్రో. ఉమ్. అది నువ్వు తీసేస్తే నీకు మళ్ళీ ఇంకో కొత్త నువ్వు మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు, ఉన్న డేటాని పెట్టుకుంటే నువ్వు ఎక్కడైపోతే బాగుండదు. సో అలా ఇప్పుడు తను ఎంకరేజ్ చేసి చెప్పిందంటే వీల్ గో టు సమ్ స్కూల్స్, సంస్థ ద్వారా నా ఫ్రెండ్స్ చెప్పాము మీరు ఐడెంటిఫై చేయండి స్కూల్స్, పిల్లలతో సాటర్డే సండే హాలిడే ఉంది కనుక అయితే సాటర్డే ఒక రోజు వాళ్ళకు వెళ్ళి ఒక 2-3 క్లాసులు వాళ్ళు ఇప్పుడు 9th అనుకోండి, 5th 4th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్పడం. అప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా ఒక ఫీలింగ్ వస్తుంది, ఎస్ వీఆర్ నాట్ స్టేజ్ ఫియర్ కానీ టీచింగ్ ఫియర్ కానీ ఇవన్నీ పోతుందట. ఒక రకంగా టీచింగ్ చేసిన కూడా అవుతుంది. ఎస్ ఎస్ యాక్చువల్ గా మా పిల్లల్ని హెచ్పిఎస్ లో జాయిన్ చేయించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. బయట స్కూల్స్ నేను చాలా స్కూల్స్ చూశాను, ఉమ్. గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేయించాలన్నా కూడా ఒక కమ్యూనికేషన్ ఒక్కటి పిల్లలకి అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కమ్యూనికేషన్ స్కిల్ రాకపోవడం. ఉమ్. అది కానీ మన గవర్నమెంట్ స్కూల్లో కానీ మంచిగా ప్రొవైడ్ చేయగలిగితే Hmm. పిల్లలందరూ అందులోనే జాయిన్ అవుతారు. ఇప్పుడు నేను డిగ్రీ వరకు నేను తెలుగు మీడియం స్టూడెంట్, తెలుగు మీడియంలోనే నా డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ కూడా నేను తెలుగు మీడియంలోనే కంప్లీట్ చేశాను. నేను చదువుకుంది టీటీడీకి సంబంధించిన స్కూల్స్ లోనే. ఉమ్. నేను ప్రాపర్ తిరుపతి, నేను అక్కడి నుంచే వచ్చా కాబట్టి నేను చదువుకున్నంత డిగ్రీ వరకు తెలుగు మీడియమే. డిగ్రీ తర్వాత నేను ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ జాయిన్ అప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడడం ఫస్ట్ కొన్ని రోజులు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే తెలుగులో మాట్లాడినంత ఇదిగా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోయాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఆ తర్వాత. కానీ నేను ఎప్పుడైతే నేను కష్టపడ్డానో తెలుగు మీడియం నుంచి వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ కి ఎంత కష్టపడ్డానో అప్పుడు అనిపించింది పిల్లలకి ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది. బయట ఎక్కడ కమ్యూనికేట్ చేయాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. సో మంచి స్కూల్లో జాయిన్ చేపిద్దాము అని ఎంక్వైరీ చేసినప్పుడు హెచ్పిఎస్ గురించి తెలుసుకుని హెచ్పిఎస్ లో జాయిన్ చేయించాను. దీనికి కూడా హెచ్పిఎస్ లో జాయిన్ చేయించాలని ఉన్నది, అప్పుడు చూసుకుని దాంట్లో జాయిన్ చేయించాల్సి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అలాంటి ఇది ఉండగలిగితే ఆబ్వియస్లీ నేను గవర్నమెంట్ స్కూల్ కే ప్రిఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి వాళ్ళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రదేశ్. కెమెరామెన్ సతీష్ తో దుర్గా ప్రసాద్ రాహుల్.